ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ తెలంగాణపై కూడా ఫుల్ ఫోకస్ పెట్టింది. లీడర్ లేకుండా సతమతమైన కేడర్కి నందమూరి వారి వారసత్వాన్ని నాయకుడిగా చేయాలని చంద్రన్న నిర్ణయించారట. ఇప్పుడు అదే మ్యాటరు పసుపు పార్టీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ తెలంగాణలో పార్టీ పగ్గాలు తీసుకోబోతున్న ఆ నందమూరి వాసులు ఎవరు? రాష్ట్రంలో పార్టీని ఎలా నడపబోతున్నారు? గతంలో రాజకీయ అనుభవం వారికి ఉందా? ఒకసారి చూద్దాం. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు ఫోకస్. సైకిల్ కి పాత రోజులు తెస్తానని హామీ. తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం. నారా బ్రాహ్మణికి తెలంగాణ టీడీపీ పగ్గాలు. బాబు జైల్లో ఉండగా పార్టీకి అండగా ఉన్న బ్రాహ్మణి ఏపీ సీఎంగా 4వ బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు తెలంగాణపై ఫుల్ ఫోకస్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల తెలంగాణ పర్యటనలో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తెస్తామని, పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం నింపారు చంద్రబాబు. దీంతో తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెప్తారంటూ అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్ రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మరో మాజీ అధ్యక్షుడు బక్కన్ నరసింహులు పార్టీలోనే ఉన్న స్తబ్దుగా ఉండిపోయారు. ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో సైకిల్ పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరీ వారి మద్దతును కోరారు. ఎన్నికల్లో గెలిచిన మంత్రులయ్యాక కూడా పొంగులేటి, తుమ్మల ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయాన్ని కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం కోసం పార్టీ పగ్గాలు చంద్రబాబు కోడలు, ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణికి అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. చంద్రబాబును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితుల్లో నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి బాబు బెయిల్ ప్రయత్నాల్లో ఉండగా అత్త నారా భువనేశ్వరికి వెన్నుదన్నుగా ఉండి ధైర్యం చెప్పడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలను విజయవంతంగా తెలిసిన విషయంలో బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలో లోకేష్, బాలకృష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది.